చంద్రబాబు నాయుడు గారి సర్కార్ మళ్ళీ జిల్లాల పెంపు, జిల్లాల సరిహద్దుల మార్పు, కొన్ని ప్రదేశాలు ఇక్కడివి అక్కడ, అక్కడికి ఇక్కడ మొత్తం మీద దీని మీద మళ్ళీ కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు కదా. వాళ్ళు వచ్చే మంత్ నుంచి కదా జిల్లాల పర్యటనలు చేయబోతున్నారు, అభిప్రాయాలు సేకరించబోతున్నారు, తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతున్నారు. ఓవరాల్గా సంక్రాంతి నుంచి అయినా కూడా ఈ కంప్లీట్ ఫ్రేమ్వర్క్ రెడీ ప్రకటన వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ దగ్గర అంటే తన దగ్గర ఉన్నటువంటి ఏమంటారు ఒక స్ట్రాటజీ ఏంటి అని అంటే, తాను ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ జనంలో వదులుతారు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళ ద్వారా. దాని మీద ఏం చర్చ జరుగుతుందో చూస్తారు. నెగటివ్ చర్చ జరిగితే అదంతా ఊహాజనితమే అని చెప్పి లాస్ట్కి దాన్ని పట్టించుకోరు. పాజిటివ్ చర్చ జరిగితే దాన్ని ముందుకెళ్తూ ఉంటారు. ఈ స్ట్రాటజీ అవలంబిస్తూ ఉంటారు జనరల్గా. సరే, ఫైనల్గా వాళ్ళకి రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అనుకుంటే, మరీ ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అనుకుంటే ఎలాంటి నిర్ణయం అనేది తీసుకుంటారో అది వేరే కాన్సెప్ట్. బట్ రాజకీయ ప్రయోజనాల కోణంలో ఇటువంటివి చాలాసార్లు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జిల్లాల మార్పు చేర్పులతో పాటు ఆ జిల్లాలకు ఏం పేరు పెట్టాలి అనే దాని మీద కూడా కొన్ని పిల్లలు వదులుతూ ఉన్నారు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు. సో 6 జిల్లాలు పెరుగుతాయి, ప్రస్తుతం 26 ఉన్నాయి. 6 జిల్లాలు పెరుగుతాయట, కొత్త జిల్లాలు లైక్ మదనపల్లి, మార్కాపురం, గూడూరు, అమరావతి, పలాస, ఇట్లా 6 జిల్లాలు పెరుగుతాయి అంటున్నారు. అండ్ కొన్ని జిల్లాల సరిహద్దులు మారుతాయి, అండ్ కొన్ని జిల్లాలకు పేర్లు కూడా మారుతూ ఉన్నాయి. తిరుపతి జిల్లాను బాలాజీ జిల్లా చేయాలి అని, పల్నాడు జిల్లాను దానికి జాషువా అని పేరు పెట్టాలి అని. అండ్ ఇందులో ప్రధానమైనది, కీలకమైనది కృష్ణా జిల్లాకు వంగవీటి పేరు పెట్టాలి అని. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి పెట్టారు ఇటువైపు. నెక్స్ట్ ఇప్పుడు కృష్ణా జిల్లా ఏదైతే ఉందో దానికి వంగవీటి పేరు పెట్టాలి అనే చర్చ జనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం స్టార్ట్ అయింది. వంగవీటి జిల్లా పెట్టాలి అని చెప్పి. సో దట్ అది పెట్టడం ద్వారా అది ఏమంటారు, ఉప ముఖ్యమంత్రికి సంబంధించి వాళ్ళ వర్గం నుంచి ప్రధానంగా ఒక ప్రపోజల్ వస్తూ ఉంది అని. అది పెట్టడం ద్వారా ఇప్పటికే కాపుల్లో ఈ ఉప ముఖ్యమంత్రి మీద వాళ్ళ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఈ అన్నిటికీ ఒకటే మందు అన్నట్టు వంగవీటి గారి పేరు ఆ జిల్లాకు పెడితే మళ్ళీ ఈ గ్రూపును నాతోనే ఉంచుకోవచ్చు అని చెప్పి ఆయన ఆలోచనగా కొందరు చెబుతూ ఉన్నారు. అండ్ అదే సమయంలో దీని మీద మిశ్రమ స్పందన కనిపిస్తూ ఉంది. అది రాజకీయంగా బూమ్రంగ్ అవుతుంది, అది పెట్టకపోవడమే కరెక్ట్ అని చెప్పి టీడీపీలోనే మరో వర్గం కూడా ఒక వాదన, వాళ్ళ రకరకాల వర్షన్స్ తెర మీదకు తీసుకొని వచ్చారు. సో వేరే వేరే జిల్లాల సరిహద్దులు ఏంటి, మార్పులు ఏంటి, ఈ విషయంలో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలియదు. కానీ మొత్తం ఈ చర్చ అయితే కేంద్రీకరింపబడి వంగవీటి జిల్లా పెట్టాలా వద్దా, దీని చుట్టూ చాలా భిన్న చర్చ అయితే సాగుతూ ఉంది. అల్టిమేట్గా మరి తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఇది మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా, దాని మీద లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. ఇది ప్లస్ తెలుగుదేశం పార్టీ కోణంలో కాదు, జనసేన పార్టీ అధ్యక్షుడి కోణంలో ప్లస్ అవుతుందని చెప్పి వాళ్ళ ప్రపోజల్గా అయితే చెబుతూ ఉన్నారు. తెలియదు, ఈ చర్చ అయితే జనంలోకి వదిలేరు. మరి ఇప్పుడు జనం చెప్పాలట వంగవీటి జిల్లా పెట్టాలా వద్దా అని. మరి మంత్రులు అక్కడికి అభిప్రాయ సేకరణకు పోయినప్పుడు ఆ జిల్లా ప్రజలు ఏం చెబుతారో చూడాలి.